జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, ప్రకాశం జిల్లా. ఈరోజు వరల్డ్ సికిల్ సెల్ డే సందర్భంగా భారత ప్రభుత్వం వారి గవర్నర్ ప్రధానమంత్రి గారి ఆదేశం ప్రకారం, అలాగే గవర్నర్ ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ గారి వారి ఆదేశం ప్రకారం ఈ సికిల్ సెల్ వరల్డ్ డే ఇక్కడ ఒంగోలులో గిరిజన భవన్లో జరిపించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ గిరిజన ప్రజల్లో ఈ సికిల్ సెల్ వ్యాధి అన్నది ఎక్కువగా వస్తుంది. అది కూడా ఈ భారత గణాంకాల ప్రకారం ఇంచుమించు ఒక 7 కోట్ల మంది ఈ గిరిజనులు సికిల్ సెల్తో బాధపడుతున్నట్టు చెప్పడం జరిగింది. వీళ్ళు ఎక్కువగా అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు, అది పీవీటీజీస్, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని, వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంది. మన ప్రకాశం జిల్లాలో చెంచులు ఈ తెగకు చెందినవారు. ఆల్రెడీ దీనికి సంబంధించి పశ్చిమ ప్రాంతంలో 8 మండలాల్లో ఈ సికిల్ సెల్ అనీమియాకి సంబంధించి స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరిగింది. 17,400 మందికి స్క్రీనింగ్ చేశాము. అందులో ఒక 107 మెంబర్స్కి ఉన్నట్టు తెలిసింది. అందులో 77 మెంబర్స్కి పూర్తిగా ఎఫెక్ట్ అయినట్టు తెలిసింది. దానికి తగిన చికిత్స ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ గిరిజన భవన్లో కార్యక్రమంలో ఈ ఒంగోలు పరిసరాల్లో ఉన్న ట్రైబల్స్ ఎవరైతే కాలనీల్లో తాండా ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు ఇక్కడ పిలిపించి ఇంచుమించు ఒక 500 మందికి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సికిల్ సెల్ అనీమియా ఉందా లేదా. ఈ జబ్బు ప్రధానంగా కారణం రక్త కణాల యొక్క బలహీనత వల్ల. రక్త కణాలను ఉత్పత్తి చేసే హిమోగ్లోబిన్ అన్నది తక్కువ ఉండి హిమోగ్లోబిన్ ద్వారా వచ్చే ఆక్సిజన్ వెళ్ళకపోవడం, ఈ మంచి రక్త కణాలకు బదులు ఈ చెడు రక్త కణాలు, సికిల్ సెల్ అంటారు, కొడవల ఆకారంలో ఉంటాయి సికిల్ అంటే, ఆ రక్త కణాల వల్ల రక్త ప్రసరణ జరగకపోవడం జరుగుతుంది. ఆ వ్యాధిని నిర్ధారించడానికి ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. అలాగే ఈ వ్యాధి భార్యాభర్తల్లో ఇద్దరిలో ఉండొచ్చు, లేదంటే ఒకరికైనా రావచ్చు. ఒకరికి వస్తే క్యారియర్స్ అంటారు, వాళ్ళ ద్వారా వేరేవారికి సంపాదించవచ్చు. అయితే దీన్ని నిర్మూలించడానికి ట్రీట్మెంట్ ఉంది మనకి. మన మెడికల్ డిపార్ట్మెంట్ DMNH గారు వాళ్ళ సారథ్యంలోనే ఇదంతా జరుగుతూ ఉంది. ఈ వ్యాధి నిర్మూలనకి ఈ సికిల్ సెల్ అనీమియా ముఖ్య ఉద్దేశం అది. ఈరోజు స్క్రీనింగ్ సెట్ చేసి వాళ్ళు తగిన ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది మన భారత ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్, అలాగే మన గవర్నర్ కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేస్తున్నామండి. నమస్తే.